Hey guys, me Balu Stories and welcome to day 53 in 365 days, 365 vlogs. సో ఈరోజు వచ్చేసి మనం ఫుడ్ బ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో ఫుడ్ బ్లాగ్ అంటే మనకి గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్ కూకట్పల్లి అని ఎన్నోసార్లు చెప్తున్నా. ఈరోజు కూడా అదే కూకట్పల్లిలో. సో ఈరోజు అయితే మనం వచ్చేసి దోస్తుగాళ్ళు మండీ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. ఇది మన ఫోరం మాల్ బ్యాక్ సైడ్ ఉంది, అదే నెక్సాస్ మాల్ బ్యాక్ సైడ్ ఉంది. సో అది అండ్ పైకి వెళ్ళి నేనైతే ప్యూర్ వెజ్. సో అసలు వెజ్ మండీ తిందాం ఈసారి. అంటే ఎప్పుడైనా వెజ్ నాన్ వెజ్ మండీ అట్లా తింటారు కదా. సో ఫస్ట్ టైం ఒక వెజ్ మండీ అయితే టేస్ట్ చేస్తున్నా. ఎట్లా ఉంటుంది అసలు, ఏం ఆర్డర్ చేసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ అయితే పైకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో గైస్, యాక్చువల్లీ మనకి దోస్తుగాళ్ళు రెస్టారెంట్ వచ్చేసి పైన ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో. జస్ట్ అంటే చికెన్ మొత్తం ఏడైనా మండీ అంటే మటన్ చికెన్. సో మనకైతే వెజ్ అన్న పెట్టండి బాగా ఏడినా ఒకట. సో ఇది మనకైతే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఫైనల్గా అయితే పైకి వచ్చేసినాము. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఇది ఎట్లుందంటే మనకి బయట వరండా ఉంటుంది కదా, సో అట్లా మంచి స్పేస్ని అయితే మంచిగా యూజ్ చేసుకున్నారు. సో లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చూడండి, పెట్స్ నాట్ అలౌడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో అంబియన్స్ అయితే మొత్తం నవాబ్ ఉంది. అదే ఒక ప్యాలెస్ లాగా అనిపించింది. అంటే మ్యాక్సిమం మనం మండీస్ అయితే ఇట్లానే ఉంటాయి. సో ఇక్కడ అయితే ఇది అండ్ మనకైతే 3 types ఆఫ్ సిట్టింగ్స్ ఉన్నాయి. ఒకటేమో కొంచెం హైట్లో ఇట్లా షెల్స్ ఉండి అక్కడ మనం కూర్చోవచ్చు. అంతేకాకుండా మనకి బెంచెస్ అవైలబుల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ తోటి లేదంటే ఇంకా వేరే వాళ్ళు సపరేట్గా కూర్చోవాలన్నా కానీ ఇంకా వేరే సైడ్ కూడా మనకైతే సిట్టింగ్ అయితే అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడైతే కూర్చేసేసుకొని నేనైతే ఫస్ట్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసి చూసుకొని ఇంకొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాము. నాకైతే బాగా నచ్చింది ఈ దోస్తుగాళ్ళు రెస్టారెంట్. ఫైనల్గా అయితే మన ఫుడ్ వచ్చేసింది. సో అంటే నార్మల్గా నాన్ వెజ్ ఆర్డర్ చేసుకుంటే ఇది ఒక 2 లెగ్ పీస్లు, దాంట్లో గ్రేవీ, సపరేట్గా మైని సర్దుకొని తింటే ఆహా అది వేరేలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం వెజిటేరియన్ కాబట్టి సో మనం న్యూ స్టైల్లో తింటున్నాము. అంటే నేను కొత్త తింటున్నాను కాబట్టి నాకు న్యూ స్టైల్ అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి పన్నీర్ గ్రేవీ. సో ఇది మండి, కోక్, చల్లని వెదర్లో చల్లని కోక్ తింటే సర్ది కావాలి రేపు పొద్దుడికి. సో అది ఫస్ట్ నేనైతే అస్సలు ఆగలేకపోతున్నా గైస్. మండి అంటే అసలు మనం ఎట్లా అవుతుంది చెప్పండి. ఫస్ట్ ఇట్లా గ్రేవీ యాడ్ చేసేసుకొని థిక్గా, అంటే మనం ఇట్లా ఏమంటారు సప్పగా తినొద్దు, థిక్గా. అండ్ ఇది వచ్చేసి కాజు పన్నీర్ మండి. సో అది ఇంత పెద్దది నేను ఒక్కనే కాదు, దిష్టి పెట్టకండి, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడు వీడియో చూస్తున్నాడు కాబట్టి తెలుసు కదా పాపం. నాతో వచ్చిన వాళ్ళు అయితే బలి, వీడికి వచ్చిన ఫుడ్ పక్కన పెట్టి ఫస్ట్ వీడియోలో కాన్సన్ట్రేట్ చేయరా అని చెప్పి తీసుకొని వస్తా వాళ్ళని. గైస్ నిజంగా గైస్ ఇదేంటి దోస్తుగాళ్ళు మండీలో మాత్రం నేను ఫస్ట్ సిప్కే చెప్తున్నా, నాకు ఇట్లా నెక్స్ట్ ఇంకో సిప్ తినాలని ఇట్లా నోరు ఊరుతుంది, అంత టేస్టీ ఉంది నిజంగా. రియల్గా గైస్ మండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దోస్తుగాళ్ళు రెస్టారెంట్కి వచ్చి, అది దోస్తుగాళ్ళు మండీ రెస్టారెంట్కి వచ్చి దోస్తుగాన్ని తిననీయకపోతే వాడు నన్ను వీడియో తీయకుండా కొడతాడు ఫస్ట్. సో ఫస్ట్ మేము ఫస్ట్ తినేసిన తర్వాత ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ లెట్స్ హ్యావ్ ద ఫుడ్. సో గైస్ నాదైతే కంప్లీట్ అయిపోయింది. నేనైతే కాజు పన్నీర్ మండీ అయితే తీసుకున్నా. పిచ్చా నచ్చింది గైస్. అంటే ఏదో నేను అంటే వాంటెడ్గా చెప్పట్లేను, వాట్ ఐ ఫీల్, ఐ జస్ట్ ఎక్స్ప్రెస్ మై వే. నిజంగా గైస్ చాలా నచ్చింది. అంటే నాకు వెజ్జే ఇంత మంచిగా అనిపిస్తాయి. నాన్ వెజ్
లైక్ ఇక్కడ చికెన్, ప్రాన్స్, మటన్, చికెన్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా మీరు మీ దోస్తులను తీసుకొచ్చి ఇట్లా మంచి ఇట్లా కూర్చొని ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా అని ఇంకొకటి తినానంటే ఇదంతా తినడం ఒక ఎత్తు. లాస్ట్లో అది ఏదైనా సరే దాంట్లో కర్డ్ కలుపుకొని తింటే చల్లగా ఉంటుంది. సో గైజ్ బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నాతో వచ్చిన కడుపు అయితే నిండింది గైజ్. వాడైతే ఫుల్ ఖుషిగా ఉన్నాడు. సో అది అండ్ ఓకే థ్యాంక్ యూ. సో ఈ విషయానికి వస్తే ఇక్కడ ప్రైసింగ్ కూడా మినిమల్ బడ్జెట్లోనే ఉంది. అంటే వేరే మండీస్ ఎట్లుంటాయో దానిలాగానే ఉంది. అండ్ టేస్ట్ పరంగా వస్తే మాత్రం చాలా బాగుంది గైజ్. చూసిందే కదా దోస్తుగాళ్ళు మండీ రెస్టారెంట్లో ఫుడ్ బ్లాగ్ అయితే ఇదే. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ దోస్తుగాళ్ళతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని అలాగే కొలీగ్స్ని అయితే ఇక్కడ తీసుకొస్తే మీరు పిచ్చ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫుడ్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది గైజ్. సో ఇక్కడికి రావడానికి లొకేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేసిన. సో గో అండ్ చెక్ ఇట్. అండ్ మీరు మంచి టైంలో ఇక్కడికి విజిట్ చేయండి. సో ఇది గైజ్ ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ బ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైజ్.